హలో ఆల్. సో పేపర్ 1 SGT నిన్న మ్యాథ్స్ కంటెంట్ కంప్లీట్ చేసుకున్నాం. ఈరోజు సైన్స్ కంటెంట్ ఒకసారి చూద్దాం. సో ఫస్ట్ క్వశ్చన్ ఏం అడిగాడు ఒకసారి చూడండి. సో ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే వాజ్ సెలబ్రేటెడ్ ఆన్. ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే ఎప్పుడు సెలబ్రేట్ చేసుకుంటారు? 8th మార్చ్. అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఎప్పుడండి? మార్చ్ 8వ తారీఖు. ద ఎడిబుల్ పార్ట్ ఆఫ్ షుగర్ కేన్లో తినే పదార్థం అంటే చెరుకు గడలో తినుటకు ఉపయోగించే పదార్థాన్ని ఏమంటారు? ఏమంటాం మనం? స్టెమ్ అండి. స్టెమ్ తెలుగులో కాండం అంటారు. పెట్టుకోండి. నెక్స్ట్ క్వశ్చన్, ఇన్ ది ఇండస్ సివిలైజేషన్ ద గ్రేట్ బాత్ వాజ్ ఫౌండ్ ఇన్. ఇండస్ సివిలైజేషన్లో గ్రేట్ బాత్ తెలుగులో సింధు నాగరికత కాలం నాటి గొప్ప స్నానవాటికను ఏ నగరంలో కనుగొన్నారు? ఇక్కడది మొహెంజోదారో. క్వశ్చన్ నెంబర్ 4 చూసారనుకోండి. ద లాంగిట్యూడ్ ఆఫ్ ది ఇంటర్నేషనల్ డేట్ లైన్, అంతర్జాతీయ దినరేఖగా పిలువబడే రేఖాంశం. ద లాంగిట్యూడ్ ఆఫ్ ఇంటర్నేషనల్ డేట్ లైన్ 180 డిగ్రీలు. గుర్తుపెట్టుకోండి. ద వన్ హూ ఫాట్ ఫర్ రీమ్యారేజ్ ఆఫ్ విడోస్, వితంతువుల పునర్వివాహం కోసం పోరాడిన వ్యక్తి ఆయనే మోక్షగుండం. కందుకూరి వీరేశలింగం గారండి. క్షమించాలి, కందుకూరి వీరేశలింగం గారు. నెక్స్ట్, టెంపరేచర్ ఈజ్ మెజర్డ్ బై యూజింగ్, తెలుసు కదా మీకు, థర్మామీటర్. ఉష్ణోగ్రతను కొలిచే సాధనం థర్మామీటర్. నెక్స్ట్, ద పీపుల్ స్పీకింగ్ నైసీ లాంగ్వేజ్ ఆర్ ఇన్ దిస్ స్టేట్. నైసీ లాంగ్వేజ్ మాట్లాడే వాళ్ళు ఈ స్టేట్లో ఉంటారు. ఏ స్టేట్ అది? అరుణాచల్ ప్రదేశ్లో ఉంటారు. గుర్తుపెట్టుకోండి. ఏ స్టేట్ అండి? అరుణాచల్ ప్రదేశ్. ఓకే. సో నెక్స్ట్ క్వశ్చన్, వరల్డ్ ఫుడ్ డే ఈజ్ సెలబ్రేటెడ్ ఇన్ ఎవ్రీ ఇయర్ అక్రాస్ ద వరల్డ్ ఆన్. వరల్డ్ ఫుడ్ డే ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఏటా ప్రపంచ ఆహార దినోత్సవం 16 అక్టోబర్లో చేసుకుంటారండి. అక్టోబర్ 16 వరల్డ్ ఫుడ్ డే. గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఐడెంటిఫై ది గ్రీన్ హౌస్ గ్యాస్. గ్రీన్ హౌస్ గ్యాస్ ఏది? మీథేన్ అండి. ద ఆరిజిన్ ఆఫ్ రివర్ కృష్ణ ఎక్కడి నుంచి వస్తుంది? జన్మస్థానం. రివర్ కృష్ణ యొక్క జన్మస్థానం మహాబలేశ్వర్. నెక్స్ట్, హైయెస్ట్ పీక్ ఇన్ ఆఫ్రికా ఇస్ ది హైయెస్ట్ మౌంటైన్ పీక్ ఇన్ ఆఫ్రికా కిలిమంజారో. ఏంటది? కిలిమంజారో. ఆఫ్రికాలో గల ఎత్తైన పర్వత శిఖరం ఇదండి, కిలిమంజారో. ద లెంత్ ఆఫ్ ద కోస్ట్ లైన్ ఇన్ ఆంధ్రప్రదేశ్లో తీర ప్రాంతం యొక్క పొడవు ఎంత ఉంటుంది అని అడుగుతున్నాడు. ఎంత ఉంటుంది తీర ప్రాంతం పొడవు? 972 కిలోమీటర్లు అండి. గుర్తుపెట్టుకోండి. ఇది Nocturnal animals have very sharp ability నిశాచర జీవులలో ఈ సామర్థ్యం ఎక్కువగా ఉంటుందంట. వాటికి హంటింగ్, నైట్ టైంలో హంట్ చేయడం చాలా ఆ కెపాసిటీ ఎక్కువ ఉంటుందన్నమాట.
సో హంటింగ్ ఎట్ నైట్. స్పైరోజిరా. స్పైరోజిరా ఏంటిది? ఆల్గే ఇది. స్పైరోజిరా ఇదే ఆల్గే, గుర్తుపెట్టుకోండి. ద బుక్ సుశ్రుత సంహిత ఈజ్ రిలేటెడ్ టు మెడికల్ సెక్టర్. మెడికల్ సెక్టర్. ద నెంబర్ ఆఫ్ బోన్స్ ఇన్ హ్యూమన్ బాడీ తెలిసింది కదా. ఎన్ని బోన్స్ ఉంటాయి? 206, 206. మన శరీరంలోని ఎముకల సంఖ్య 206. ఫైండ్ ది ఆడ్ వన్ అవుట్. అంటే ఇక్కడ ఇచ్చిన వాళ్ళందరూ కూడా మొఘల్ రూలర్సే, ఒకడు మాత్రం తప్ప. ఎవరైనా షేర్షా తప్ప మిగిలిన వాళ్ళందరూ కూడా మొఘల్ రూలర్సే. నెక్స్ట్, ఒక ఫ్లో చార్ట్ కుటుంబ సభ్యుల పూర్వీకుల వివరాలతో రాసిన రేఖా చిత్రాన్ని మనం ఏమని పిలుస్తాం? ద ఫ్లో చార్ట్ దట్ గివ్స్ డీటెయిల్స్ ఆఫ్ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ దేర్ యాన్సెస్టర్స్. అంటే పూర్వీకులు, వాళ్ళ గురించి కూడా చెప్పేదాన్ని ఏమంటాం మనం? ఏమంటారు? ఇట్ ఈస్ కాల్డ్ ఫ్యామిలీ ట్రీ. విచ్ ట్రీ? ఫ్యామిలీ ట్రీ అంటారండి, వంశవృక్షం తెలుగులో. రైట్. ద సైంటిస్ట్, ద ఫస్ట్ సైంటిస్ట్ హూ ప్రపోజ్ ది బిగ్ బ్యాంగ్ థియరీ. బిగ్ బ్యాంగ్ థియరీ గురించి మొట్టమొదట ప్రతిపాదించిన శాస్త్రవేత్త ఎవరు? జార్జ్ లెమైటర్. జార్జెస్ లెమైటర్ అండి. ఓకే, గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ క్వశ్చన్, పెస్టిసైడ్స్ వాజ్ యూజ్డ్ టు కంట్రోల్. ఓకే, ఫార్మర్స్ యూజ్డ్ టు ప్రొటెక్ట్ క్రాప్ ఫ్రమ్ పెస్ట్. రైతులు క్రిమి కీటకాల నుండి పంటలను రక్షించుకున్నటకు వీటిని వాడతారు. ఏంటయ్యి? పెస్టిసైడ్సే కదా. ఈ క్వశ్చన్ చూడండి. ద Grihapatīs of Mahajanapadas had to divide their crops into 6 equal parts and give one part to the king. This was called మహాజనపదాలలోని గృహపతులు పండిన పంటను 6 భాగాలుగా చేసి ఒక భాగాన్ని రాజుకి ఇచ్చేవారు. దీన్ని ఈ విధంగా పిలిచేవారు అన్నమాట. ఏమని పిలిచేవారు అప్పట్లో? బాగా. రైట్, ఇలా పిలిచేవారు. The permanent settlement system introduced in the year. The permanent settlement system was introduced in the year 1793. The permanent settlement system ఎప్పుడు? 1793. Next, the service such as postal, railway and telecom are under the control of. Postal, railway, telecom are under the control of. ఎవరు చూసుకుంటారు దాన్ని? సెంట్రల్ గవర్నమెంట్. తపాలా శాఖ, రైల్వే శాఖ మరియు టెలికాం సర్వీసులన్నీ కూడా సెంట్రల్ గవర్నమెంటే చూసుకుంటుందండి. రైట్, స్టేట్ గవర్నమెంట్, లోకల్ గవర్నమెంట్ జోలికి రావాయి. Which bird stitches leaves to make nest? The bird that stitches leaves to a nest. ఆకులను కలిపి కుట్టి గూడుగా మలిచే పక్షి ఏంటిది? టైలర్ బర్డ్ అవుతుంది. గుర్తుపెట్టుకోండి, కుడుతుంది టైలర్ బర్డ్. The participatory method to be encouraged by Ishwari Bai Patel Committee. ఈశ్వరి బాయ్ పటేల్ కమిటీ ప్రోత్సహించాలని తెలిపిన భాగస్వామ్య పద్ధతి ఏంటిది? అబ్జర్వేషన్ అండ్ యాక్టివిటీ బేస్డ్ మెథడ్స్ అమ్మ. తెలుగులో పరిశీలనాత్మక కృత్యాధార పద్ధతులు. నెక్స్ట్ క్వశ్చన్, ఇక్కడ నుంచి పెడగోగి స్టార్ట్ అయిందండి.
ఒక స్టూడెంట్ లిస్టెడ్ బర్డ్స్ విచ్ కెన్ ఫ్లై అండ్ కెనాట్ ఫ్లై. సో 2 కేటగిరీలు చేసుకున్నాడంట. ఏవైతే బర్డ్స్ ఎగరగలవో వాటిని విచ్ కెన్ ఫ్లై అని అండ్ కెనాట్ ఫ్లై అని 2 కేటగిరీలు చేసుకుని విడగొట్టాడు వాటిని. దిస్ షోస్ ద ఎబిలిటీ ఆఫ్ ఆ స్టూడెంట్ యొక్క దేని ఎబిలిటీ, వాడు క్లాసిఫై చేయగలిగాడు కదా, క్లాసిఫికేషన్లోకి వస్తుందండి అది, రైట్. సో విద్యార్థి పక్షులను ఎగిరేవి ఎగరలేనివిగా జాబితాను రాశాడు. ఇది తెలియజేసే సామర్థ్యం వర్గీకరణం. నెక్స్ట్, అకార్డింగ్ టు RTA 2009 section 29A 29(1), రెస్పాన్సిబుల్ బాడీ టు ప్రిపేర్ కరికులం అండ్ ఎవాల్యుయేషన్ ఇన్ అవర్ స్టేట్. ఎవరు? SCERT, స్టేట్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్. క్లియర్? RTE చట్టం 2009 సెక్షన్ ప్రకారం మన రాష్ట్రంలో పాఠ్య ప్రణాళిక మూల్యాంకన విధానాన్ని రూపొందించుటకు బాధ్యత వహించే సంస్థ ఏంటది? SCERT. గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్వశ్చన్, డైనమిక్ కరికులం. A dynamic curriculum defines ways to encourage students to engage in learning experiences. విద్యార్థుల అభ్యసన అనుభవాలను పొందడానికి ఏర్పరిచే మార్గాలను కరికులమును నిర్వహించిన వ్యక్తి పేరు కింబెల్. పేరేంటండి? కింబెల్. చూడండి, ద మెయిన్ పర్పస్ ఆఫ్ learning experiences. సో ద మెయిన్ పర్పస్ ఈజ్ ఎస్టాబ్లిషింగ్ రిలేషన్స్ బిట్వీన్, ఎవరెవరికి మధ్యలో సంబంధాన్ని సృష్టించాలంటే బిట్వీన్ ది స్టూడెంట్స్ అండ్ ద సబ్జెక్ట్. సో గుడ్ రిలేషన్షిప్ బిట్వీన్, అంటే లెర్నింగ్ ఎక్స్పీరియన్సెస్ వల్ల మనకి గుడ్ రిలేషన్షిప్ బిట్వీన్ స్టూడెంట్ అండ్ ద సబ్జెక్ట్ అనేది డెవలప్ అవుతుంది అన్నమాట. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్, చిల్డ్రన్ పార్టిసిపేషన్ అండ్ reflections is one of the tools in formative assessment. పిల్లల భాగస్వామ్యం మరియు ప్రతిస్పందనలు దీనిలో ఒక మాపని, అదే ఫార్మేటివ్ అసెస్మెంట్ అన్నమాట. ఓకే, సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ సైన్స్ కంటెంట్. విల్ డిస్కస్ అబౌట్ పేపర్ 2A Telugu, sorry not Telugu, math content.